హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్రీ బేకింగ్ క్లాసెస్. ఈరోజు నేను మీకు టీ టైమ్ కేక్, స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి హాఫ్ కప్ మైదాని తీసుకొని జల్లించుకోవాలి. అండ్ ఇందులోనే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇందులో అయితే స్కిప్ చేస్తున్నాను. ఈ రెండింటిని బాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను వాడిన మైదా ఏంటంటే ప్యాకెట్ దండి, లూజ్ ఎప్పటికీ వాడద్దు. ప్యాకెట్ మైదా అయితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. సో వీటిని ఇప్పుడు నేను జల్లించాను కదండి, సో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇందులో 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ వచ్చేసి మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టింటే ఒక 2-3 అవర్స్ ముందే పక్కకు తీసి పెట్టుకునేయండి. ఫ్రిడ్జ్లోటి వాడడం వల్ల ఏమంటే మనకి ఆ స్పాంజినెస్ అనేది రాదండి. సో వీటిని తీసుకొని బీటర్తో నేను బీట్ చేస్తున్నాను. స్పాంజ్ కేక్కి బీటర్ కంపల్సరీ ఉండాలండి. కొంతమంది అడుగుతారు మిక్సీలో కూడా చేయొచ్చు కదా అని. చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, బట్ ఎంత సాఫ్ట్గా అయితే రాదండి, బట్ బాగానే వస్తుంది. సో ఇలా మనము వాటిని ఫస్ట్ ఒక 1 స్పీడ్లో 1 మినిట్ బీట్ చేసుకున్నాక వైట్ కలర్గా చేంజ్ అవుతుంది చూడండి. ఇలా కొంచెం చేంజ్ అయ్యాక ఇందులో నేను హాఫ్ కప్ పౌడర్ షుగర్ని తీసుకున్నాను. పౌడర్ షుగర్ కూడా ఎలా అంటే ఇప్పుడు మైదా మనం ఎంత తీసుకుంటామో అంతే పౌడర్ షుగర్ని తీసుకోవాలి. ఒకేసారి వేయొద్దండి. ఇది 3 బ్యాచెస్గా నేను 3 టైమ్స్గా కొద్దిగా వేస్తూ ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నాను. సో ఇలా 3 టైమ్స్గా యాడ్ చేసుకున్నాను కదండి. సో ఇలా సాఫ్ట్ పీక్స్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ కూడా 1 టేబుల్ స్పూన్. ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎక్కువ యాడ్ చేయడం వలన కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఇందులో 1/4 కప్ కంటే కొంచెం తక్కువగా ఆయిల్ యాడ్ చేశానండి. మీరు ఆయిల్ వద్దు అనుకుంటే అన్సాల్టెడ్ బటర్ కానీ సాల్టెడ్ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 సెకండ్ అలా బీట్ చేశాక ఇందులో నేను ఇంకా మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ ఎసెన్స్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తానండి. దానివల్లే మనకి బేకరీలో దొరికే టీ టైమ్ కేక్ ఏదైతే ప్లెయిన్ కేక్ దొరుకుతుందో ఆ టేస్ట్ వస్తుంది. సో ఇందులో వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ అండి, 1/4 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత స్వీట్ ఆరెంజ్ ఆయిల్ ఎసెన్స్ అని వస్తుందండి, అది మెయిన్ ఇంగ్రీడియంట్. అది వేయడం వల్లనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. వీటిని వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ కేక్ బేస్ ఐసింగ్ అయితే సెట్ అవ్వదండి, ఎందుకంటే ఆరెంజ్ ఆయిల్ ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసాము. ఇది పిల్లలకి స్నాక్స్ టైప్గా మనం తినేదానికి చాలా బాగుంటుంది. మీకు నార్మల్ స్పాంజ్ కేక్స్, చాక్లెట్ కేక్స్ ఏది కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. 1 బై 1గా నేను మీకు నేర్పిస్తాను. ఇప్పుడు ఇందులో మైదాని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఎక్కువ ఫోర్స్తో మాత్రం మిక్స్ చేయొద్దండి, అది అక్కడ ఉన్న స్పాంజినెస్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా 2 టైమ్స్గా మనం మైదాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే మా బాబుకి ప్లెయిన్గానే ఇష్టపడతాడు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నానండి. నేను ఇప్పుడు దీన్ని 6 ఇంచ్ కేక్ టిన్లో వేస్తున్నాను. 6 ఇంచ్ కేక్ టిన్, దీనికి నేను బటర్ పేపర్ని యాడ్ చేశానండి. ఒకవేళ మీకు దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదాతో డస్ట్ చేయండి. సో మనకి అప్పుడు కేక్ నీట్గా వచ్చేస్తుందండి. సో ఇందులో నేను బటర్ పేపర్ యాడ్ చేసి ఆ బ్యాటర్ని ఇందులో వేసాను. ఇది వేసే ముందే నేను ప్యాన్ని, నా దగ్గర కడాయి ఉందండి, ఆ కడాయిని నేను 10 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసుకున్నాను స్టవ్ మీద. సో ఫస్ట్ డే వీడియో కాబట్టి నేను మీకు స్టవ్ మీద ఎలా చేయాలో చూపిస్తున్నాను. నా దగ్గర ఓటీజీ కూడా ఉంది. సో నెక్స్ట్ వీడియో నేను అందులో ఎలా చేయాలో చూపిస్తాను.
ఇందులో 30 మినిట్స్ వరకు నేను బేక్ చేశానండి. 30 to 40 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మన స్పాంజ్ రెడీ అయ్యింది. ఇలా చూడండి, మనం టూత్ పిక్ పెట్టగానే దానికి స్టిక్ అవ్వకుండా నీట్గా బయటికి వచ్చేస్తుంది కదా. సో మన స్పాంజ్ రెడీ అయ్యింది. చూసారు కదండి నా వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఏ వీడియోస్ కావాలన్నా నాకు చెప్పండి. థ్యాంక్ యూ.